హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఏ టు జెడ్ జాబ్ అలర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వాలంటీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. మొత్తం ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే 10,700 పోస్టులు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా భర్తీ అయితే చేయనున్నారు. గ్రామ మరియు వార్డు వాలంటీర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి సర్కార్ అయితే సన్నద్ధమైంది. ఈ నెల 20వ తేదీ నుంచి దరఖాస్తులు తీసుకొని మే 1వ తేదీ కల్లా నియామకాలు పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశించడం అయితే జరిగింది. అదేవిధంగా కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో భాగంగా వాలంటీర్లు చేసే సేవ ఏదైతే ఉందో అది ప్రశంసలు అందుకుంటుంది. వివిధ రాష్ట్రాలు, దేశాలు సైతం కూడా వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉండకుండా చూడాలని కలెక్టర్లకు ఆదేశించడం అయితే జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓలు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు తమ పరిధిలో ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులను గుర్తించి 20వ తేదీ కల్లా ఎక్కడికక్కడ స్థానికంగా నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి ఆదేశించడం అయితే జరిగింది. ఈ మేరకు గ్రామ మరియు వార్డు సచివాలయాలు వాలంటీర్ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె కన్నబాబు శనివారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పోస్టుల వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,200 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు, అదేవిధంగా పట్టణ ప్రాంతంలో చూసుకుంటే 5,500 వాలంటీర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికార వర్గాలు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఏ మండలంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ మున్సిపాలిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా స్థానికంగా వెలువరించే నోటిఫికేషన్ ఏదైతే ఉందో, అంటే లోకల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దాంట్లో పేర్కొంటామని చెప్పేసి ఇక్కడైతే అధికారులు తెలియజేస్తున్నారు. వాలంటీర్ల ఎంపిక సమయంలో 50% పోస్టులను మహిళలకు కేటాయించాలి అని చెప్పేసి, అంటే మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్లకు ఇచ్చిన ఆదేశాలు స్పష్టం చేయడం అయితే జరిగింది. చూసారు కదా, వాలంటీర్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేస్తే మొత్తం 10,700 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇక్కడైతే తెలుస్తుంది. సో వాటికి సంబంధించి ఇప్పుడు వాటిని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే, సో ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గ్రామ వాలంటీర్స్ ఆర్ వార్డ్ వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరియట్స్ అండ్ వార్డ్ సెక్రటరియట్స్ అని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ అఫీషియల్ గా వచ్చిన నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కోవిడ్-19 కి సంబంధించి గ్రామ వాలంటీర్ సేవలను ప్రశంసించడం జరుగుతుంది. సో దానికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేసి వాటిని అయితే భర్తీ చేయనున్నారు. సో దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్ట్ కి అప్లై చేయాలనుకుంటారో వారి యొక్క ఏజ్ వివరాలు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలు కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్ అయితే తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే హౌ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో, అదే విధంగా అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఏదైతే ఉందో, ఈ రెండు కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని నోటిఫికేషన్ క్లియర్ గా చదివిన తర్వాత ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసిన సెలక్షన్ క్రైటీరియా కనుక చూసుకున్నట్లయితే ది ఇంటర్వ్యూ బోర్డ్ విల్ సెలెక్ట్ మోస్ట్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ బేస్డ్ ఆన్ ది ఫాలోయింగ్ 4 పారామీటర్స్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ 4 పారామీటర్స్ ని బేస్ చేసుకొని మిమ్మల్ని ఇంటర్వ్యూలో అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ వచ్చేటప్పటికి షుడ్ హ్యావ్ నాలెడ్జ్ అండ్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్, ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్ 25 మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ మీద, ప్రోగ్రామ్స్, వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. దానికి గాను 25 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ వేరియస్ గవర్నమెంట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా ఎన్జిఓస్, ఫెడరేషన్స్ అండ్ సోషల్ యాక్టివిటీస్ వీటిలో కనుక మీ నాలెడ్జ్ ఉన్నట్లయితే దానికి సంబంధించి వాళ్ళ క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి 25 మార్కులు అనేది ఉంటాయి. అదేవిధంగా లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ జనరల్ అవేర్నెస్ అని చెప్పేసి ఇచ్చారు. దానికి 25 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4వది వచ్చేటప్పటికి సాఫ్ట్ స్కిల్స్ అనేది కావాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. దానికి కానీ 25 మార్కులు అనేది కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం కలిపి 100 మార్క్స్ అనేది మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి వాలంటీర్ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా పొజిషనింగ్ కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటారో, అంటే విలేజ్ ఆర్ వార్డ్ వాలంటీర్ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి మే 1వ తేదీ కల్లా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటారో వారు ఈ రోజు నుండి అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డేట్ అయితే ఇచ్చారు. 24/2020 అంటే ఈ రోజున అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ 24/2020 నుండి 24/4/2020 అంటే మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఈ టైం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూస్ బై సెలక్షన్ కమిటీస్ కనుక చూసుకున్నట్లయితే, అంటే ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వారికి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేటప్పటికి 27/4/2020 నుండి 29/4/2020 వరకు అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఎక్కడైతే మెన్షన్ చేశారు. అదేవిధంగా ఇంటిమేషన్ ఆఫ్ లెటర్స్ టు సెలెక్టెడ్ వాలంటీర్స్, ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఒక ఇంటిమేషన్ అనేది వెళ్తుంది కాబట్టి ఆ ఇంటిమేషన్ డేట్స్ వచ్చేటప్పటికి 27/4/2020 నుండి 29/4/2020 వరకు అయితే ఆ ఇంటిమేషన్ డేట్స్ అనేది, అంటే ఆ రోజునే మీకు ఇంటర్వ్యూ చేస్తారు, ఆ రోజునే ఇంటిమేషన్ అనేది కూడా చేస్తారని చెప్పేసి ఇక్కడైతే తెలియజేశారు. నెక్స్ట్ అదేవిధంగా పొజిషన్ ఆఫ్ వాలంటీర్స్ కనుక చూసుకున్నట్లయితే, అంటే ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఈ వాలంటీర్ పోస్టులకి వారికి పోస్టింగ్ వచ్చేటప్పటికి 1/5/2020 తేదీన
పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ జిల్లాల్లో ఎన్నెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరాలు కనుక తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ రూరల్ అండ్ అర్బన్ అని చెప్పేసి 2 ఆప్షన్లు అనేది ఇవ్వడం జరిగింది. రూరల్ అయితే కనుక గ్రామ వాలంటీర్లకు సంబంధించి, అర్బన్ అయితే కనుక వార్డు వాలంటీర్లకు సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవచ్చు. గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు సంబంధించి ఇక్కడ మొత్తం ఖాళీల వివరాలు కనుక చూసుకున్నట్లయితే రూరల్లో వచ్చేటప్పటికి 4184 పోస్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డిస్ట్రిక్ట్ వైజ్గా రూరల్లో చూసుకున్నట్లయితే అనంతపురం డిస్ట్రిక్ట్లో 320, చిత్తూరులో 179, ఈస్ట్ గోదావరి 390, గుంటూరులో 387, కృష్ణా 441, కర్నూలులో 292, ప్రకాశం 337, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు 281, శ్రీకాకుళంలో 250 పోస్టులు, విశాఖపట్నం 281, విజయనగరం 203, వెస్ట్ గోదావరి 531, వైఎస్ఆర్ కడప 292, మొత్తం కలిపి 4184 పోస్టులు అనేది రూరల్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అర్బన్లో వార్డు వాలంటీర్ల ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మొత్తం 5943 ఖాళీలు అయితే ఉన్నాయి. ఒకసారి డిస్ట్రిక్ట్ వైజ్గా కనుక చూసుకున్నట్లయితే అనంతపూర్లో 307, చిత్తూరులో 557, ఈస్ట్ గోదావరి 276, గుంటూరులో 1060 పోస్టులు, కృష్ణా డిస్ట్రిక్ట్లో 806 పోస్టులు, కర్నూలులో 230, ప్రకాశం డిస్ట్రిక్ట్లో 9, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 142, శ్రీకాకుళం 67, విశాఖపట్నంలో 1632, విజయనగరంలో 170, వెస్ట్ గోదావరి 254, వైఎస్ఆర్ కడప 433, మొత్తం కలిపి 5943 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. సో ఈ పోస్టులకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ వివరాలు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వివరాలు కూడా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఏ డిస్ట్రిక్ట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే వివరాలు అయితే క్లియర్గా తెలుసుకోవచ్చు. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి అనుకుంటారో వారు 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్ వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ ఇన్వైట్స్ వచ్చేటప్పటికి 24/2020 అయితే ఇన్వైట్ అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవడానికి డేట్స్ వచ్చేటప్పటికి 24/2020 నుండి 24/4/2020 అయితే ఆ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేటప్పటికి మీకు 27/4/2020 నుండి 29/4/2020 అయితే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటిమేషన్ లెటర్స్ ఎవరైతే ఈ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వారికి ఒక ఇంటిమేషన్ లెటర్ అనేది వెళ్తుంది. ఆ డేట్స్ వచ్చేటప్పటికి 27/4/2020 నుండి 29/4/2020 అయితే ఆ డేట్స్ లో ఇంటిమేషన్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పొజిషనింగ్ ఆఫ్ వాలంటీర్స్ ఎవరైతే ఈ పోస్టులకి సెలెక్ట్ అవుతారో వారికి పోస్టింగ్ అనేది 1/5/2020 అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మే 1వ తేదీకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ అనేది ఎలా సబ్మిట్ చేయాలనేది వివరాలు కనుక ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళి కూడా ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఎవరికైతే సిస్టమ్స్ అదేవిధంగా నెట్ సెంటర్స్ అవైలబుల్గా ఉండవు వారందరూ కూడా మీ మొబైల్స్లోనే ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ కనపడుతున్న సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ టు సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి, అంటే ఈ అప్లికేషన్ ఫిల్ చేయడానికి ఏమేమి కావాలని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 10th అనేది పాస్ అయ్యి ఉండాలి. అదేవిధంగా ఇంటర్ పాస్ అయినా వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అదే క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే 10th ఫర్ ట్రైబల్ ఏరియాస్లో 10th చేసిన వాళ్ళు అయితే వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. అదేవిధంగా ఇంటర్ ఫర్ రూరల్ ఏరియాలో ఇంటర్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. డిగ్రీ ఫర్ అర్బన్లో డిగ్రీ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకి ఏజ్ వివరాలు వచ్చేటప్పటికి 18 నుండి 35 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి అభ్యర్థి కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటారో వారు సేమ్ పంచాయతీ కలిగి ఉండాలి. అంటే వారి ఊళ్ళలోనే ఈ పోస్ట్ అయితే అప్లై చేసుకోవాలి అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. నెక్స్ట్ అదేవిధంగా 4th వన్ వచ్చేటప్పటికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. నెక్స్ట్ అదేవిధంగా 5th వన్ వచ్చేటప్పటికి ఆధార్ నెంబర్ అనేది ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా 6th వన్ రెసిడెన్స్ ప్రూఫ్ అనేది ఒకటి ఉండాలి. అది వచ్చేటప్పటికి ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ వీటిలో ఏది ఉన్నా సరే రెసిడెన్స్ ప్రూఫ్ అనేది మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ చెప్పిన పాయింట్లన్నీ కూడా రీడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా అవైలబుల్ గా ఉంచుకొని క్లిక్ హియర్ సబ్మిట్ ద ఆన్లైన్ అప్లికేషన్ అని ఈ బటన్ క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్లయితే నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, మదర్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి ఇక్కడ కాలమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ వచ్చేటప్పటికి మీ 10th సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నేమ్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మదర్స్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నేమ్ అనేది అక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడైతే ఇవ్వాలి. నెక్స్ట్ అదేవిధంగా మీ జెండర్ ఏదైతే ఆ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్, ప్రజెంట్ వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఓటీపీస్ కానీ ఇంటిమేషన్స్ కానీ ఆ నెంబర్కి వస్తాయి కాబట్టి ఆ నెంబర్ అనేది వర్కింగ్లో ఉన్న నెంబర్ అయితే బెటర్ అనమాట. సో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి కూడా ఇక్కడైతే ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది ఖచ్చితంగా మ్యాండేటరీ ఇక్కడ.
మీ ఆధార్ నెంబర్ ఏదైతే ఉందో ఆ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ కమ్యూనిటీ, మీ క్యాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో మీ అడ్రస్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ అనేది ఇక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. మీ హౌస్ నెంబర్ ఏదైతే ఉందో హౌస్ నెంబర్, అదేవిధంగా మీ స్ట్రీట్ ఏదైతే ఉందో ఆ స్ట్రీట్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ మార్క్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా అర్బన్ రూరల్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ డిస్ట్రిక్ట్, మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మండలం, మీ మండలం ఏదైతే ఆ మండలం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో ఆ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెక్రటరియట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ సెక్రటరియట్లో కొన్ని ఆప్షన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ సెక్రటరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటరియట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ 1 కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ 1లో ఇక్కడ 1 చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ 2 కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే 2లో వచ్చేటప్పటికి 5 వేకెన్సీస్ అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 3 తీసుకున్నట్లయితే ఇక్కడ 0 అని చెప్పి చూపిస్తుంది. సో అదేవిధంగా మీ గ్రామ పంచాయతీలో మీ సెక్రటరియట్లో మీకు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ క్లస్టర్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది చూసుకొని ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ అదేవిధంగా మీ పిన్ కోడ్ ఏదైతే ఉందో ఆ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా టైప్ రెసిడెన్సీ ప్రూఫ్, మీరు ఏదైతే ప్రూఫ్ పెట్టాలనుకుంటారో ఆ ప్రూఫ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసి దాన్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆధార్ కార్డ్ అని తీసుకుంటే ఆధార్ కార్డ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఎస్సికి సంబంధించి మీ బోర్డ్ నేమ్ ఏదైతే ఉందో ఆ బోర్డ్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అయితే అది ఇవ్వాల్సి ఉంటుంది. సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీరు పాస్ అయిన ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడైతే పాస్ అయ్యారో ఆ మంత్, అదేవిధంగా ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా మీ 10th క్లాస్లో హాల్ టికెట్ ఉంటుంది కదా, హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఆ ఫైల్ కూడా మీరైతే ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని స్కాన్ చేసి ఆ ఫైల్ అనేది మీరు ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది కూడా ఇక్కడైతే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేయాలి. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా డిగ్రీ డీటెయిల్స్, డిగ్రీ కూడా మీరు ఏ కోర్స్ అయితే తీసుకున్నారో ఆ కోర్సు, నెక్స్ట్ అదేవిధంగా ఏ యూనివర్సిటీ అయితే ఆ యూనివర్సిటీ నేము, నెక్స్ట్ అదేవిధంగా ఏ మంత్లో పాస్ అయ్యారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఆ డీటెయిల్స్, నెక్స్ట్ డిగ్రీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా ఆ హాల్ టికెట్ నెంబర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అంతా అయిపోయిన తర్వాత డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుంది కదా ఆ సర్టిఫికేట్ అనేది ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫోటో విత్ సిగ్నేచర్, ఈ ఫోటో విత్ సిగ్నేచర్ అనేది ఎలా అప్లోడ్ చేయాలంటే ఫోటో కింద సిగ్నేచర్ అనేది కంపల్సరీగా ఉండాలి. అంటే ఫోటో ఒకటి సపరేట్, సిగ్నేచర్ ఒకటి సపరేట్ కాకుండా ఫోటో కింద సిగ్నేచర్ చేసి ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేసి ఇక్కడైతే అప్లోడ్ చేయాలి. సో ఈ విధంగా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా వాటికైతే రిప్లై ఇస్తాను. అదేవిధంగా ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ మరియు అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు అక్కడికి వెళ్ళి వాటిని ఓపెన్ చేసుకొని మీ మొబైల్లో కూడా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ముఖ్యంగా స్టూడెంట్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరో మంచి అప్డేట్తో, మరో మంచి నోటిఫికేషన్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.